KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. ఈ రోజు యావత్ భారతదేశంలో విద్యార్థులు నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ అవ్వడం వలన ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని కోరుతా ఉన్నారు. ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఈ బీజేపీ ప్రభుత్వము? 89 పరీక్షా పత్రాలు లీక్ చేసుకుంటా 21 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటా లక్షలు ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పుస్తల తాళ్ళు పట్టీలు కుదవబెట్టి తమ ఆస్తులను కుదవబెట్టి పిల్లలను చదివిస్తే హిందూ ప్రభుత్వము హిందూ రాజ్యము అని చెప్పే బీజేపీ ప్రభుత్వము ఈరోజు విద్యార్థుల ప్రాణాలను బలిగొంటా ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయడానికి ఏం ప్రాబ్లం అయ్యా నాకు అర్థమవుతలేదు. ఈరోజు హిందూ దేశం అనుకుంటా హిందువులం అనుకుంటా ముస్లిం క్రిస్టియన్లు అనుకుంటా గొడవలు పెట్టుకుంటా పబ్బం గడుపుతున్నా ఈ బీజేపీ ప్రభుత్వము మరి హిందూ పిల్లలే ఉన్నారు అక్కడ ఉన్నది హిందూ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? కేవలం వీళ్ళు మత రాజకీయాలు చేసి ఈ దేశంలో స్కామ్లు చేసుకుంటా మళ్ళా ఇప్పుడు వీళ్ళు వేసిన రోడ్లు కానీ వీళ్ళు వేసిన ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విషయంలో అయినా స్కాములు అత్యాచారాలలో బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. స్కామ్లు చేయడంలో మొట్టమొదటి స్థానం ఉంటుంది. ఈడీ రైడ్ అయిందనుకో మోడీ గారి కండవ వేసుకున్నారనుకో ఈడీ ఉండదు ఏముండదు. కేవలం ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటంటే విద్యార్థులకు న్యాయం జరగడానికి ఈ భారతదేశంలో ఉన్న యువత వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయడానికి కోరుకుంటా ఉన్నాం. మీరేమో బీజేపీ ప్రభుత్వం ఏమో హిందూయిజం ని ప్రమోట్ చేస్తుంది, హిందూ విద్యార్థులు ఉన్నారు అక్కడ అని మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే అసలు అక్కడ ఉన్నది విద్యార్థులే కాదు, అక్కడ ఉన్నదంతా యాంటీ నేషనల్స్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. యాంటీ నేషనల్ ఎట్లా వస్తారండి? కేంద్ర ప్రభుత్వం దగ్గర బలగాలు లేవా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆర్మీ లేదా? కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయిందా? యాంటీ నేషనల్ ఎక్కడొస్తారు? యాంటీ నేషనల్ ఎట్లా వస్తారు? అంటే నీ కేంద్ర ప్రభుత్వం విఫలమైపోయింది కాబట్టి ఈరోజు యాంటీ నేషనల్ అని చెప్పేస్తున్నారు. విద్యార్థులనే యాంటీ నేషనల్ అంటావు. నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని యాంటీ నేషనల్ అంటావు, అర్బన్ నక్సల్ అంటావు, పాకిస్తానీ అంటావు, బంగ్లాదేశ్ అంటావు, గుర్రబిడ్డ అంటావు. మరి నువ్వు ఈ భారతదేశంలో ఉన్నది ఎవరు? మీ బీజేపీ పార్టీలు ఒక్కలే హిందువులు, వేరే ఎవ్వరు హిందువులు కదా. మరి నువ్వు హిందూ అంటున్నావుగా. అయితే రామ మందిరంలో 2,500 కోట్ల స్కామ్ జరిగింది. హిందువుల మళ్ళీ ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు? మా హిందువుల సొమ్ము మేము తెచ్చుకోమంటారు. నువ్వు ఎవరివి? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరివి? ఈ భారతదేశంలో నువ్వు రాకముందు ఐఎమ్ ఇండియన్ అని ఉంటుండే. నువ్వు ఈరోజు వచ్చి హిందూ ముస్లిము క్రిస్టియన్ అనుకుంటా కేవలం మత రాజకీయాలు, నీ మత రాజకీయాలు నడవవు. విద్యార్థి లోకం మేల్కున్నది. ఇక నీ మత రాజకీయం నడవదు. మోడీ నువ్వు పెద్ద కేడి, ఇక నీకు పడతాయి బేడీలు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మత రాజకీయాలకు స్వస్తి చెప్పేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా రియాక్షన్ ఇవ్వబోతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ప్రాంతత్వం చూడలే. అందరూ మన వాళ్ళు అనుకుంటా 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీరామ రాజ్యంగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో వరి సాగులో కానీ పంట సాగులో కానీ నంబర్ 1 పొజిషన్లో పెట్టిండు. విద్యార్థుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా పరిపాలించుండు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు 420 హామీలు అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని యువతని ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసి తెలంగాణలో ఉన్న పర్ క్యాపిటాని కూడా ఆగం చేసి మన తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటాలో 4th ప్లేస్లో ఉంటే రేవంత్ రెడ్డి గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నిన్న అంటే స్టూడెంట్స్ అంతగానం 20 రోజుల నుండి ప్రొటెస్ట్ చేస్తుంటే పట్టించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఒక్కసారి రాహుల్ గాంధీని డీటెయిన్ చేయగానే ఇక్కడ ధర్నాలు అవన్నీ చేసిండు కదా, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? పప్పు గారి స్పందన ఎట్లుంటుంది అంటే రాహుల్ గారిని చాలా మంది పప్పు అంటారు. పప్పు గారి స్పందన ఏంటంటే 17 రోజుల నుండి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేస్తే పోలేదు. కానీ అక్కడ ఖర్గే గారి బర్త్డే ఉందనుకొని అక్కడ ఉన్న పోలీసులు అనుకున్నారంట. ఈయన పోయి నరేంద్ర మోడీ గారి ఇంటి ముంగడ పోయి దీక్ష చేయడానికి పోయినట్టు. ఆయనకి ఇక్కడ దెబ్బ తాకిందంట. మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీకి ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకొని పోయిండని చెప్పేసి వాళ్ళు అంటారు. అది నిజమో కాదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్ అక్కడ పంపించి కనుక్కోవాలని చెప్పేసి కొట్టున్నాం. ఇప్పుడు నిద్ర లేచిండా రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నాము. 17 రోజుల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడు నిద్ర లేచిండా? విద్యార్థుల గురించి ఇప్పుడు ఈయన పోరాడుతుండా? మరి ఈయన నిరాహార దీక్ష చేయొచ్చు కదా. అపోజిషన్ పార్టీ ఈయనే కదా. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్, అపోజిషన్ పార్టీ కాంగ్రెసే కదా. ఇప్పుడు కేవలం వీళ్ళు రాజకీయాలు చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ ఏదో చేయడానికి పప్పు రాహుల్ గాంధీ అని చెప్పేసి అంటున్నాను. అంటే కొంతమంది ఏమంటారంటే తాత్కాలికంగా ఈ స్టూడెంట్స్ ని చల్లబరచడానికి బీజేపీ కాంగ్రెస్ కావాలని కలిసి ఆడుతున్న నాటకం ఇది. అసలు రాహుల్ గాంధీ కావాలనే పోయిండు, బీజేపీ కావాలనే ఒక సందిచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? నేను ఒక్కటే చెప్తున్నా, విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తారు. కాకపోతే ఈ రాహుల్ గాంధీ బీజేపీ చేసినా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు
నాకు తెలిసి వీళ్ళు చాలా దొంగలే. నాకు తెలిసి వీళ్ళు దొంగలీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో దొంగలీళ్ళు. ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఊడి తెచ్చింది ఏం లేదు. రూపాయి వచ్చింది కూడా లేదు. వీళ్ళు కలిసి చేసినా చేస్తారు కానీ విద్యార్థుల ప్రొటెస్ట్ అయితే నిజాయితీగా స్వచ్ఛందంగా చేస్తున్నారని నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ విద్యార్థుల డిమాండ్లు అన్ని ప్రభుత్వం కనుక నెరవేర్చకపోతే ఫర్దర్ గా బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది కేంద్ర స్థాయిలో? మేము కూడా ఇక్కడ విద్యార్థులకు సపోర్ట్గా నిరాహార దీక్ష చేయడానికి కూడా మా విద్యార్థులు రెడీగా ఉన్నారు. విద్యార్థుల కోసము బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత దూరానికైనా వెళ్ళడానికి మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందు స్థాయిలో ఉంటుంది విద్యార్థుల కోసం అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. What if the students were terrorists in the center? Then if that is the case, then it raises serious security issues. Then also Amit Shah should resign, as he's a union minister, right? He should resign. What's the situation of the security in our country? If that many terrorists are coming from Pakistan or other countries, then he should resign too. And the second thing you asked it, right? Modi, he has been doing politics based on religion from 2014. Right. So even now, a lot of videos were coming ki bas Allah ka naam rahega. So this was something sang at Janta Mandir. But it was actually a ghazal written by a poet, prominent poet in Pakistan. But as he was a Muslim, he won't say ki like Ram ka naam rahega. So they are just trying to divert the focus of students from the major topics, right? And the second thing would be like all they are trying to do is give it a political angle, give it a religious angle, and just divert the students' attention from the main topic. And even yesterday, a cop was killed in Jammu Kashmir. Right? There are already speculations that any kind of a terrorist attack would take place because these are the dirty tactics played by the government from a very long time to divert the focus from very important issues. Are there any chances for Dharmendra Prasad to resign? See, the thing is, I can't say for sure if there are chances for him to resign. One thing I can say for sure is that there is no chance, absolutely no chance, that the youth of this country will be stopping until we bring a change in this country. అన్ని రోజుల నుండి రియాక్ట్ అవ్వని తెలంగాణ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఒకసారి ఎంటర్ అయ్యి డీటైన్ అవ్వగానే ఇక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ధర్నా చేశారు. అది ఐ థింక్ 2 days బ్యాక్. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? So yeah, just to correct you, the protest has been going on from 34 days. The hunger strike of Sonam sir was for 26 days. So that's a small correction. The other thing is, see, we are not here supporting BRS. We are not here supporting Congress. We are not here supporting any party. Party chodo. We are here for our proper purpose. We are here for the education system of India, education system of our country. So if you ask me, I am not here for Cockroach Janata Party. I am not here for Congress. I am only here for one purpose, which is for the Indian education system. ఈ మొత్తం ప్రొటెస్ట్ లో ఆపోజిషన్ అనేది ప్రాపర్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని చేసిందంటారు. So see, the thing again, I am just diverting the back to the thing. Like I am not here to question any kind of a government or any kind of a party on why you are doing certain things, right? There are a lot of issues, but as of now, we are here. As even in CJHP protest, it was said, right now we'll be raising only 4 issues. We majorly have only 4 demands. So let's speak around that. What are those 4? The 4 demands would be like the first thing is like 1 crore compensation for the all students who died, like 21 students who committed suicide. The second one is like the resignation of Dharmendra Prasad. And right now I just can't say the 2 out of my mind. I am not recollecting those. So what if Dharmendra Pradhan resign చేయకపోతే what are you going to do further? We are not going to stop. And this is for a fact that we are not saying if you just change Dharmendra Pradhan, the entire situation of the country would change. We are saying the change starts from accountability. The moment he resigns, the entire government would understand that now they will be accountable for their actions. There would be no running or hiding. So that is the thing we are chasing. We are not only chasing for the resignation of Dharmendra Pradhan, but we are also chasing the government to be accountable. That is what we are here for.